గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం అనేటువంటిదే మనకున్నటువంటి 12 మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను, ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని, ఒక పండుగల వాతావరణాన్ని, ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం. ఈ 2025 ఆగస్టు మాసం శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది. అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం, 2వ శుక్రవారం, 3వ శుక్రవారం, 4వ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు, ముఖ్యంగా శుక్రవారం రోజు, 3వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు, అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు, విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు, ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా, అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు, పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదమ్ములు, అక్కజెల్లెల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం, రాఖీ పండుగను నిర్వహించుకుంటాం. ఇక నాగపంచమి, నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమిక వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం అయిన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం. అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ, ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ, అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది. ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, నాగుల పంచమి, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి అనే అనేక పండుగలు, పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి. ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ 2025 ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల 16 వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఆగస్టు 16 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశిలో ఉంటాడు. కుజగ్రహము కన్యారాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది. బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు. గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో, ఆ తర్వాత 20వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శని భగవానుడు యథావిధిగా
మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో. అలాగే కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు. ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 12 రాశులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 2025 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి కూడా 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. 2025 ఆగస్టు మాసంలో పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతాన విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచారం కొనసాగడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉంటాయి. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలోను, ఆ తర్వాత జన్మరాశిలో కర్కాటక రాశిలోను సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అనుకోకుండా ఆకస్మికంగా శుభవార్తలు కానీ లాభాలు కానీ అవకాశాలు కానీ అందిపుచ్చుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మరి 2025 ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శని సానుకూలంగా సంచరిస్తూ శుభఫలితాలు అందిస్తున్నాయి. అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల 16వ తారీఖు వరకు జన్మరాశిలో కర్కాటక రాశిలోను, ఆ తర్వాత ద్వితీయంలో సింహరాశిలోను సంచారం కొనసాగడం వల్ల నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో స్థానచలనం కానీ, బదిలీలు కానీ రావడానికి అవకాశం ఉంది. లాభసాటి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కనిపిస్తున్నాయి. అధికారులతో మనస్పర్ధలకి అవకాశం ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. పని భారము, శ్రమ అధికమవుతుంది. ఖర్చులు కూడా పెరిగే సూచన కనిపిస్తుంది. ద్వితీయంలో కేతువు సింహరాశిలో, అష్టమంలో రాహువు కుంభరాశిలో కాలసర్పదోషం సూచిస్తోంది. అనుకున్న పనులు జరగవు. ఆశించిన పనులు నిరాశను కలిగిస్తాయి. ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. మరి 2025 ఆగస్టు మాసంలో ఈ కర్కాటక రాశి వారు ద్వితీయ కేతువు అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన, నిత్య దుర్గా ఆరాధన చేయడం వల్ల కొంతవరకు మీరు ప్రశాంతతను పొందవచ్చు. వ్యయములో గురుదోషం ఉంది. హయగ్రీవ స్వామి దర్శనం, హయగ్రీవ స్తోత్రాలు, శనగలు దానం చేయడం వల్ల శుభఫలితాలను అందుకుంటారు. జన్మరాశిలో ద్వితీయంలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. మీ కుటుంబంలో పనిచేసే పని వారికి గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.